श्रीगुरुभ्यो नमः। वसुदेव सुतंदेवं कंसजानोरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं गोपालसर्वपालकः। మన కే గంగవరం మండలం గంగవరం గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవం నిన్న ధ్వజారోహణతో ప్రారంభమై విష్ణుక్షేణ పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, వాస్తు పూజ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, గ్రామోత్సవ కార్యక్రమాల బలిహరణ, దిగ్జావత బలి ప్రదానం జరిగింది. ఈరోజు స్వామివారికి ప్రభాత సేవ, అర్చన, బలిహరణ, సాయంకాలం గ్రామోత్సవం ఎంతో వైభవోత్సవంగా 16 మంది ఋత్విజులతోటి ఈనాడు ఈ దివ్య తిరుకళ్యాణ మహోత్సవం జరిగింది. ఇది గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ఆ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారు ఆయుర ఆరోగ్య భోగ భాగ్య ఐశ్వర్యాలకి సదా రక్షించగాక. ఇప్పుడు స్వామివారికి మహదాశీర్వచనం. అలాగే వచ్చినటువంటి భక్తులందరికీ కూడా, పెళ్లికి వచ్చినటువంటి పేరెంటాలకి వారందరికీ కూడా వారు ఎదుర్కొన్న సంస్కారాలు, ఆడవారికి మగవారికి అందరికీ కూడా సత్కార మదర్పిన చందన తాంబూలాన్ని సత్కారాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పి కోరుతూ కూల్ డ్రింక్స్ కాదండి, ఇంటికి వచ్చిన వాడికి ఇవ్వడం. మధురమైన పదార్థం అంటే పాలు, దాంట్లో బెల్లం వేసి ఇప్పుడు అందరూ బెల్లం టీ అమ్మబడును. పూర్వం బెల్లం టీ మాడితే నవ్వేవారు, బెల్లం టీ అమ్మబడును. దాంట్లో ఏం చేస్తున్నారు, పాలు 50 లక్షల రూపాయలు పాలల్లో బెల్లం వేసి ఆ వచ్చినటువంటి చుట్టానికి ఇవ్వాలి. ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా మధుపర్క ప్రాసన అటువంటి సమయంలో ఇచ్చేటువంటి బట్టలు కాబట్టి వాటిని మధుపర్కములు అని అన్నారు. ఈ అయిన తర్వాత సర్వలోక సంరక్షణార్థం వైవాహికాంగత్వేన రక్షించడం కోసం అసలు ఆయన ధర్మే సర్వలోక గోపాల సర్వపాలక జగత్తుకందరికి గురువు, అంధకారాన్ని పారద్రోలేటువంటి వాడు గురువు. లీలా మానుష విగ్రహుడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడు ఆశ్రయించి కృష్ణ రసింపు చేస్తాడు కాబట్టి కృష్ణుడు, రమయతీకి రామ రమింపు చేస్తాడు కాబట్టి రాముడు, శ్రీని నివాసంగా కలిగిన వాడు శ్రీనివాసుడు. వీళ్ళు ముగ్గురు కూడా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 1/1 అన్నమాట. ఆ విధి ఈ విధి కాకుండా 1/1 ఛాయలతో వెళ్ళినటువంటి వారు సర్వలోక మేళం. రుక్మిణీ కళ్యాణము అనేటువంటి దాన్ని కానీ చదివితే మరి ఇప్పుడు ఆన్లైన్ లోపల రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణు ద్వారా కృష్ణుడికి స్టార్టింగ్ అన్నమాట. అగ్నిజ్యోతనుడు అనేటువంటి బ్రాహ్మణుడు ద్వారా కాకపోతే మామూలుగా వెళ్తాడా, అది సినిమా కాబట్టి ఏవో పాటలు పద్యాలు అవి. సుముహూర్తము, లగ్నము అంటే సుముహూర్తం, చూపులు కలిసిన శుభవేళ. అప్పుడు ఆ పెళ్లి కొడుకుని ఆ
ఆ వెళ్ళినటువంటి ఆయన చూసి ఈ అమ్మాయి యొక్క గుణగణాలు, వీళ్ళ వంశం యొక్క ఆచారము, వీళ్ళ యొక్క సాంప్రదాయము వాళ్ళని చెప్తే అష్టకము, లగ్నాష్టకములు అంటే ఇప్పుడు ఇక్కడ 10 రూపాయలు ఖర్చులు ఇచ్చారు. 10 రూపాయలు ఏమి వస్తుందో నాకు తెలియదు. నేను ఇంట్లో బయటకు అంటే ప్రస్తుతం రూమ్ అరెస్ట్ లో ఉన్నాను. అంటే నా రూమ్ 10 సంవత్సరాలు 2015లో పరిశ్రమ ప్రతిష్ఠ. మళ్ళా ఇది ఇప్పుడు ఆ లగ్నాష్టకములు అనేటువంటి వారు చదువుతారు. పెళ్లి చూపులు ఎలా చూడాలి, శాస్త్రం మరి ఏం చేయడం, శాస్త్రం అలా చెప్తుంది. మా కొత్త చదువుకున్నప్పుడు 3 వచ్చింది. మా ఎనిమడవాడు చదివిన 3 వేసిన తర్వాత ఇంట్లో పెట్టి 3 వేస్తే 9 వస్తుంది. అది గణిత శాస్త్రం. అది ఎంత నిత్యమో పెరుగు తయారవ్వాలి అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు అందరూ యూట్యూబ్లో చూసి వంటలు చేస్తున్నారు కాబట్టి ఏదైనా వచ్చిందేమో నాకు తెలియదు. కానీ పాలలో పెరుగు తోడేస్తే పెరుగు వేస్తే కానీ పెరుగు తోడుకో, అది రసాయనిక శాస్త్రం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు
ఆర్డర్ ఆడే తక్కువ